బౌద్ధ ధ్యానంలో ఎదురయ్యే సందేహం అనే మానసిక అవరోధం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ధ్యానం చేస్తున్నప్పుడు అసలు నేను ఇది సరిగ్గా చేస్తున్నానా, దీనివల్ల ఏమైనా ఉపయోగముందా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయిగదా. అవును, ఆ సందేహాన్నే విచికిత్స అంటారు. ఇది మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. సో, ఈ సందేహం ఎందుకొస్తుంది, దీన్ని ఎలా అధిగమించాలో చూద్దాం. మొదటి విషయం, సందేహం దానంతట అదే పెరుగుతుంది. అంటే ఒక చిన్న అనుమానం మొదలైతే చాలు, దాన్ని మనం పట్టించుకోకపోతే అది పెద్దదైపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి అలా అనుమాట. బుద్ధుడిపై మొదలైన సందేహం ఆయన బోధనల మీదికి, ఆ తర్వాత భిక్షువుల సమూహం మీదికి కూడా వెళ్తుంది. దీనికి మూల కారణమేంటంటే అయోనిసో మనసికార, అంటే సరైన పద్ధతిలో ఆలోచించకపోవడం. రెండోది, మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్, సరైన ఆలోచనా విధానమే దీనికి విరుగుడు. దీన్నే యోనిసో మనసికార అని అంటారు. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అని స్పష్టంగా విశ్లేషించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న గందరగోళం తగ్గిపోతుంది. ఇక చివరిగా, సందేహాన్ని బలహీనపరచడానికి కొన్ని ప్రాక్టికల్ మార్గాలు కూడా ఉన్నాయి. ధర్మగ్రంథాలు చదవడం, తెలిసిన వాళ్లనడిగి మన అనుమానాలు తీర్చుకోవడం, మంచి స్నేహితులతో మాట్లాడటం, ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఇవి తాత్కాలికంగానే పనిచేస్తాయి. బౌద్ధ మార్గంలో సోతపన్నా అనే మొదటి జ్ఞానోదయ దశకు చేరుకున్నప్పుడే ఈ సందేహం పూర్తిగా పోతుంది. సో, ఫైనల్గా సందేహాన్ని గెలవడమంటే ఆ అనిశ్చితిని వదిలేసి ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లడమే.